జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లేశం అనేటువంటి వ్యక్తి పైన గతంలో రౌడీ షీట్ ఉంది. అయితే అతనికి హత్యకు ప్రధానమైనటువంటి కారణం ప్రేమ వ్యవహారమే అని తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు. అయితే పెద్దలు వద్దనడంతో, వారించడంతో ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలో అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నారనేటువంటి కోణంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి దబాయించడం జరిగిందని చెప్పి వస్తున్నటువంటి సమాచారం. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆ, ఈ సమాచారం అందుకున్నటువంటి యువతి బంధువులు పథకం ప్రకారమే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ, గ్రామంలో టెన్సివ్ సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం పోలీస్ బలగాలు మోహరించారు. వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే అక్కడ మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. కోటిలింగాలకు పోయే దారి దగ్గర వైన్స్ పక్కనే అతన్ని కొంతమంది హత్య చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే నిందితుల్లో ఒకరు పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలో భారీ బలగాలను మోహరింపజేశారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది ఉంది చెప్పొచ్చు. అంతే దీనికి హత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారమే కారణం. పెద్దలు నిరాకరించారు. అయినప్పటికీ పదే పదే వేధిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారని చెప్పేసి అమ్మాయి తరపు బంధువులు నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు, అంత దారుణంగా హతమారుస్తారా అని చెప్పేసి అబ్బాయి తరపు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎట్లాంటి స్టెప్స్తో ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కొరకి కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. నిన్నటి రోజు 17/7/2025 రోజు వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు సల్లూరి మల్లేషు, వయసు 25 సంవత్సరాలు, కులం నేత కానీ అతన్ని హత్య గావించబడ్డాడు. హత్యకు ప్రధాన కారణం ఏంటంటే హంతకులు ఎవరైతే ఉన్నారో A1 నయనాల రాజిరెడ్డి మరియు అతని తమ్ముడు నయనాల మల్లారెడ్డి, వారికి తెలిసిన వ్యక్తి చింతల హరీష్, కొత్తపేట ముగ్గురు కలిసి అతన్ని చంపిండ్రు. కారణం ఏంటంటే ఈ A1 యొక్క రాజిరెడ్డి యొక్క కూతురుకును ఈ అబ్బాయికి గతం 3-4 సంవత్సరాలకు వెళ్ళి వేధిస్తుండు అని చెప్పేసి గొడవలవుతున్నాయి. దీని మీద కేసులు, ప్రతి కేసులు కూడా గతంలో నమోదైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఎలాగైనా అంతమొందించాలనుకొని A1 రాజిరెడ్డి వాళ్ళ తమ్ముడు సాయం తీసుకొని వెల్గటూరు నుంచి మోటార్ సైకిల్ మీద వస్తున్న మృతుడిని అడ్డగించి ఆటోలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, నీ మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఎక్కించుకొని వైపు నుండి వస్తున్న మృతుడిని అడ్డగించి ఆటోలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి కోటిలింగాల వైపు తీసుకెళ్ళి అక్కడ ఆటోలో ఉన్న కత్తితోటి అతన్ని నరికి చంపారు. పొలాలలో వేసిపోయారు. దీని మీద మృతుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు మరియు SC/ST అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. నిందితుల్ని పట్టుకుంటాం.